హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను ఎగ్లెస్ చాక్లెట్ కప్ కేక్స్ చేస్తున్నానండి. ఇది కూడా చాలా సింపుల్గా. ఈ కప్ కేక్స్ చాలా ప్లఫీగా ఇంకా చాలా మాయిశ్చర్డ్గా ఉన్నాయి కదండి. ఇది నేను జస్ట్ ఆయిల్తోనే చేశాను, ఇందులో బటర్ కూడా వేయలేదు, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది ఇంట్లో చేసిన రెసిపీ కదండి, ఇందులో నేను చాక్లెట్ ఎసెన్స్ కూడా వాడలేదు, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 కప్పు మైదా వేసుకోవాలి. నేను ఇంతకుముందు మైదాకి రీప్లేస్మెంట్గా గోధుమ పిండితో కూడా చేశానండి. అది కూడా చాక్లెట్ కేక్సే చేశాను, అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈరోజు మైదాతో చేస్తున్నాను. 1.5 కప్పు మైదా, ఇంకా ఇందులో ఒక అరకప్పు పాల పౌడర్, ఇంకా ఒక 4 స్పూన్ల కోకో పౌడర్, ఇంకా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇదంతా జల్లించుకొని ఒకసారి విస్కర్తో బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉన్నది, ఇంకా 1 కప్పు పాలు, ఇవి కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి, లేకపోతే మనకి కేక్ అన్నది అది ఫ్లఫీగా రాదండి. నార్మల్గా కిందకి వెళ్ళిపోయి ఒక బ్రౌనీలా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇందులో అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో బటర్ వేసుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్కి రీప్లేస్మెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనం బ్యాటర్ అన్నది ఇలా కలుపుకోవాలండి, ఇంత తిక్కుగా. అప్పుడే మనకి పొంగినప్పుడు బాగా పొంగుతుంది, లోపల వరకు కూడా ఫ్లఫీగా ఉంటుంది. ఇప్పుడు నేను మామూలుగా సిలికాన్ మోల్డ్ తీసుకొని అందులో పేపర్ కప్స్ ఉంటాయి కదా, అవి పెట్టి అందులో సగం వరకు ఈ బ్యాటర్ని ఫిల్ చేసి ఆల్రెడీ 180 degrees 10 minutes ప్రీహీట్ చేసిన ఓవెన్లో ఇది పెట్టి మళ్ళీ ఇంకొక 10 minutes బేక్ చేశానండి. చూసారు కదండి పైకి ఎంత బాగా పొంగాయో, చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ట్రై చేయండి. ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.